హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి సైన్స్కి సంబంధించి 7th క్లాస్ న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 8th లెసన్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, 9th లెసన్ చలనము మరియు కాలం, ఈ 2 లెసన్స్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 2 రకాలు. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏమంటారు? మొక్కలలో విత్తనాలతో అవసరం లేకుండా అంటే విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే విధానాన్ని ఆప్షన్ 1 అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే వ్యవస్థను డాష్ అంటారు? విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే దానిని ఆప్షన్ 2 లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 శాఖీయ ప్రత్యుత్పత్తి. మొక్కలలో వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గలను శాఖీయ భాగాలు అంటారు. సో వీటి ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి కూడా ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, పత్రగ్రీవాల్లో కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకొని ఉండే భాగం కాండంగా పెరిగే కోరకాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 శాఖీయ కోరకాలు. నెక్స్ట్ క్వశ్చన్, తాజా బంగాళాదుంపలోని మొగ్గలను లేదా మచ్చల వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కన్నులు. బంగాళాదుంప అనేది కన్నుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 కోరకం లేదా మొగ్గ. సో ఈస్ట్ అనేది కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుపుతుంది. ఇది కూడా లైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇందులో ఈస్ట్ కణం నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న బల్బు లాంటి నిర్మాణాలను కోరకాలు లేదా మొగ్గలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పైరోగైరా అను నది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3 శైవలం. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధబీజాలు డాష్ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. సిద్ధబీజాలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సిద్ధబీజాలను కలిగి ఉన్నటువంటి పత్రాన్ని సోరై అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నాచు మరియు ఫెర్ను వంటి మొక్కలు డాష్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. నాచు మరియు ఫెర్ను వంటి మొక్కలు సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను డాష్ పుష్పాలు అంటారు? కేసరం లేదా అండకోశం ఏదో ఒక భాగం మాత్రమే ఉంటే దానిని ఏకలింగ పుష్పాలు అంటారు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మొక్కజొన్న, దోస, బొప్పాయి ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ కేసరం మరియు అండకోశం భాగాలను కలిగిన మొక్కలను ద్విలింగ పుష్పాలు అంటారు. బి ఆవాలు, గులాబీ ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ. ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పు ఒప్పులను గుర్తించండి. ఏ పురుష మరియు స్త్రీలింగ పుష్పాలు
ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేరువేరు మొక్కలపై ఉండవచ్చు. బి. కేసరాలు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 1. ఏ అనేది సరైనది, బి అనేది సరైనది కాదు. కేసరాలు అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగం. మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఈ కేసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని పరిశీలించండి. ఏ. అండంలో స్త్రీ సంయోగ బీజం ఏర్పడుతుంది. బి. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో ఏబి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. అండంలో స్త్రీ సంయోగ బీజం మాత్రమే ఉంటుంది. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. దీనినే లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఏ. పరాగరేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండటం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. బి. పరాగరేణువులు చాలా బలంగా ఉంటాయి కావున గాలిలో వెళ్ళలేవు. ఫ్రెండ్స్, ఇందులో ఏ సరైనది, బి సరైనది కాదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. పరాగరేణువులు అనేవి చాలా బలంగా కాదు, తేలికగా ఉంటాయి. సో అందుకనేసే ఇవి గాలిలో వెళ్ళి పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఏ. కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకొని వెళతాయి. బి. ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని ఫలదీకరణం అంటారు. సి. సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది బి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎందుకు ఇది రాంగ్ అంటే, ఒక పుష్పంలోని పరాగకోశం నుంచి పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఫలదీకరణం కాదు, పరాగ సంపర్కం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని పరిశీలించండి. ఏ. పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. బి. సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సరైనవే. అంతేకాకుండా ఏకు బి అనేది సరైన వివరణ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ. యాపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి. బి. బాదాం మరియు వాల్నట్లు లాంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో ఇవి రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. ప్రవచనం 1, మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి నీరు ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రవచనం 2, మునగ మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఇవి రెండు కూడా సరైనవే. విత్తనాలు అనేవి గాలి నీరు ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందేదానికి ఉదాహరణ కొబ్బరి. కొబ్బరి అనేది నీటి మీద తేలుతూ వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. మొగ్గల ద్వారా అంటే మొగ్గ లేదా కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఈస్ట్, రెక్కల ద్వారా వ్యాప్తి చెందేది మాపుల్, కన్నులు లేదా కళ్ళు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేది బంగాళాదుంప. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఏ. జీవులన్నీ తమను పోలిన జంతువుల్ని ఉత్పత్తి చేయగలవు. బి. మొక్కలలో లైంగిక అలైంగిక అని 2 రకాలైన ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి. సి. అలైంగిక పద్ధతిలో 2 రకాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటిది సి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. ఏ, పుష్పం మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగం. బి, పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరుతాయి. సి, గాలి, నీరు, కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరగదు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏబి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. గాలి, నీరు, కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ, విత్తన వ్యాప్తి గాలి, నీరు, జంతువుల ద్వారా జరుగుతుంది. బి, ఫలదీకరణం చెందిన అండాన్ని సంయోగ బీజం అంటారు. సి, సంయోగ బీజం పిండంగా వృద్ధి చెందుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ, పరాగ సంపర్కం 2 రకాలు. బి, పరాగ సంపర్కంలో మొదటిది స్వపరాగ సంపర్కం. సి, ముక్కలవ్వడం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగం. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఏబి 2 మాత్రమే సరైనవి. పరాగ సంపర్కం అనేది 2 రకాలు. అది స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం. ముక్కలవ్వడం అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి. ముక్కలవ్వడం అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి. శైవలాలలో ఈ ముక్కలవ్వడం ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్, చలనం మరియు కాలం ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని డాష్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 వడి. వడి యొక్క డెఫినేషన్ ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వడికి సూత్రాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. ఫ్రెండ్స్, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఏ విధంగా అంటే, మనకి దూరం, కాలం ఇచ్చి వడిని ఐడెంటిఫై చేయమనవచ్చు. లేదు అంటే వడి, కాలం ఇచ్చి దూరం కనుక్కోమని చెప్పవచ్చు. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సరళ రేఖ వెంబడి చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు? సరళ రేఖ వెంబడి చలిస్తున్న వస్తువు యొక్క వడి మారుతూ ఉంటే దానిని అసమచలనం అంటారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దానిని డాష్గా నిర్ధారించగలము. ఆన్సర్ ఆప్షన్ 3 వడి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టిన కాలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, లఘులోలకంలో లోహపు గోళం లోలకం యొక్క డాష్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 బాబ్. లఘులోలకంలో లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ముందుకు వెనుకకు కదిలే లఘులోలకం యొక్క చలనాన్ని డాష్కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2. ఆవర్తన చలనం మరియు డోలనామయ చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ శాస్త్రవేత్త అయిన గెలీలియో జన్మకాలం. ఆన్సర్ ఆప్షన్ 3 క్రీస్తు శకం 1564 నుంచి 1642. నెక్స్ట్ క్వశ్చన్, గ్రద్ద యొక్క వేగం km/గంటలలో వడి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 320. టెక్స్ట్ బుక్లో కొన్ని వస్తువుల యొక్క వడి అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో గ్రద్ద యొక్క వడి
320. నెక్స్ట్ క్వశ్చన్, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి 1 మీటర్ ఉంటుంది, దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఓడోమీటర్. ఓడోమీటర్ అనేది వాహనం ఎంత దూరం ప్రయాణించిందో తెలియజేస్తుంది. స్పీడోమీటర్ అనేది వాహనం ఎంత వేగంతో వెళ్తుందో తెలియజేస్తుంది. స్కూటర్లో కావచ్చు, కార్లో కావచ్చు, స్పీడోమీటర్, ఓడోమీటర్ అనేవి 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ, ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరాన్ని ప్రమాణం అంటారు. బి, ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలంతో భాగిస్తే దాన్ని వడి అంటారు. ఫ్రెండ్స్, ఇందులో ఏ అనేది సరైనది కాదు, బి సరైనది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. ఏ, కాలాన్ని కొలవడానికి ఆవర్తనమయ్యే సంఘటనలు ఉపయోగపడతాయి. బి, వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మరియు బి 2 కూడా సరైనటువంటివే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఫ్రెండ్స్, పూర్వకాలంలో గడియారాలు అనేవి లేవు కాబట్టి కాలాన్ని కొలవడానికి వారు ఆవర్తనమయ్యే సంఘటనలను ఉపయోగించేవారు. ఆ ఆవర్తనమయ్యే సంఘటనలు అంటే సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్థానాంతర చలనానికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఏ, తిన్నని వంతెనపై రైలు చలనం. బి, పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక. సి, రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం. ఫ్రెండ్స్, ఇందులో ఏబి సరైనవి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం అనేది భ్రమణ చలనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వడికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వడి ఈక్వల్ టు దూరం బై కాలం. నెక్స్ట్ క్వశ్చన్, వడి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మీటర్ పర్ సెకండ్. అంతేకాకుండా వడికి ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయి. అవి కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ మినిట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైనది బి. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని ఫ్రాన్స్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. దూరం కాలం గ్రాఫ్ నుండి మనం వస్తువు ప్రయాణించిన డ్యాష్ను కనుగొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 సమయం మరియు దూరం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని భాగిస్తే వస్తువు యొక్క వడి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పు ఒప్పులను గుర్తించండి. ఏ, దూరం కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ అయితే వస్తువు స్థిరవడితో చలిస్తుంది. బి, వస్తువు యొక్క వడి మారుతూ ఉండదు. ఫ్రెండ్స్, ఇందులో ఏ అనేది సరైనది, బి అనేది సరికాదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 వస్తువు యొక్క వడి అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటివి 2 ఉన్నాయి. అది బి మరియు డి. ప్రతి వస్తువు స్థిరవడితో చలిస్తుంది అనేది సరికాదు, వడి అనేది మారుతూ ఉంటుంది. రైలు వడిని మీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. సో రైలు వడిని మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్లో తెలియజేస్తారు. సో ఇవి 2 కూడా సరికావు. కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకను, 2 పట్టాల మధ్య దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.